కొత్తిమీర రైస్ ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇటువంటి రెసిపీలు మన ఛానల్లో చాలా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 5-6 పచ్చిమిరపకాయలని సగం కట్ చేసి వేసుకోవాలి. మీరు కారం తగ్గట్టు వేసుకోండి, నేను కొంచెం ఎక్కువ వేసాను, అలా అయితే బాగుంటుందని. ఒక చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు వేసి దోరగా ఏగనివ్వాలి. ఇలా ఏగిన తర్వాతను కొన్ని కరివేపాకులు, నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మరొక నిమిషం వేగిన తర్వాతను మనం ఆడుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని 5 నిమిషాల పాటు ఆయిల్ బయటకు వచ్చే వరకు ఏగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాతను మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి.